హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. స్పైస్ రూట్లో ఈరోజు మనం ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చికెన్ తినాలనుకున్నప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రైకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా మందపాటి గిన్నెను కానీ లేకపోతే నాన్ స్టిక్ పెనమును కానీ పెట్టుకోండి. ఈ ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవడం వలన చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మరిగించుకోవాలండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఈ విధంగా నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇందులోకి రుచికి తగిన సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే టమాటా వేసుకోవాలి. ఆనియన్ ఒకటి పెద్దది వేసుకుంటే సరిపోతుందండి. అలాగే టమాటాలు ఒక 2 కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ టమాటాలు ఆనియన్ బాగా మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోయినాయండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఈ పొడులన్నీ చికెన్కు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను సిమ్లోకి మార్చుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ 10 నుంచి 15 నిమిషాల మధ్యలో ఉడికించుకోవాలండి. అప్పుడే చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దీన్ని వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మనం ఎటువంటి మసాలాలు వేయట్లేదు కదా, బ్యాచిలర్స్ చాలా ఈజీగా ఈ కూరను చేసుకోవచ్చండి. రసంలోకి ఈ చికెన్ ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే పప్పులోకి సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. ఒట్టిగా అలాగే చికెన్ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. కలర్ కొద్దిగా చేంజ్ అయ్యి వాటర్ మొత్తం ఎగిరిపోయి డ్రైగా అవుతుందండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనకు అవసరం అనుకుంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.